రెండే కాకుండా విజ్ఞానవంతులు ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో అనే పరీక్ష ద్వారా మన భారతదేశ శక్తిని ప్రపంచాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి జై విజ్ఞానాన్ని కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే విసూత్రాన్ని ఆయన భారతదేశ ప్రజలకు అందించారు. सुबनामे जाहे तव सुभाषिष माहे जाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत అంతేకాకుండా ఆయన పార్టీలో కార్యకర్తలందరికీ ఒకటే పిలిపించారు, మీరు ముందు బీజేపీ గురించి ఆలోచించకండి, దేశం కోసం ఆలోచించండి. అందుకే భారతీయ జనతా పార్టీలో స్లోగన్ ఏంటంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అక్కడ ఎవరు ఉన్నప్పటికీ, తర్వాత పార్టీ గురించి ఆలోచించండి, తర్వాత నీ స్వార్థం కోసం ఆలోచించు, నీ కుటుంబం గురించి ఆలోచించు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే ఈ సిద్ధాంతాన్ని ఈ సెల్ ఫోన్ వినియోగంలో ఆనాడు బిఎస్ఎన్ఎల్ ఒకటే ఉంటే ప్రైవేట్ కంపెనీలు ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్లో సెల్ ఫోన్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు ఈరోజు తన పండించిన పంటని మార్కెట్లో ఏ ధర ఉందో కనుక్కొని ఆ రోజు మార్కెట్కి పట్టుకెళ్లే పరిస్థితిని వాజ్పేయి గారి ద్వారా చేయడం జరిగింది. ఈ రహదారులు సమాచారం ఎప్పుడైతే అయిందో ఆ రకంగా దేశం ముందుకెళ్తుందని ఆలోచన. అతి పెద్ద విషయం ఏంటంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం అణుపరీక్ష చేయలేదని ఒక అపోహ ఉండేది ఈ టైంలో. ఆనాడు ఉన్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు నేతృత్వంతో వాజ్పేయి గారు ప్రధానిగా ఆలోచన చేసి ప్రోక్రాన్ అణుపరీక్షలు చేసి ప్రపంచ దేశాల్లో మనం అణుపరీక్ష చేస్తున్నట్టు గుర్తింపు లేకుండా వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో అణుపరీక్ష చేసి ప్రపంచ దేశాల ముందు సగర్వంగా భారతదేశం నిలబడే పరిస్థితిని వాజ్పేయి గారు కలగజేయడం జరిగింది. ఈ రకంగా దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన స్లోగను ఈ దేశంలో ప్రజలందరూ కూడా దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశం నాది, ఈ ధర్మం నాది అన్న భావనతో ఉండాలనే ఉద్దేశంతో నేషనల్ ఫస్ట్, ఈ దేశానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వాజ్పేయి గారు నేషనల్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదాన్ని భారతదేశ ప్రజలకి అందించడం, బయట తీసుకురావడం, వాళ్ళ శక్తిని ప్రజలు చూపించడం, ప్రపంచానికి చూపించడం జరిగింది. ఈ రకంగా వాజ్పేయి గారు అనేక కార్యక్రమాల్లో దేశం కోసం ఎందుకంటే ఆయన ప్రచారంగా కాలినడకని ఉత్తర భారతదేశంలో సుమారు 40 సంవత్సరాలకు పైగా కాలినడక నడిచి కార్యకర్తల భోజనం చేసి అక్కడ ఉండడం జరిగింది. అందువల్ల గ్రామీణ పరిస్థితుల్లో రోడ్లు గురించి కానీ, సమాచారం గురించి కానీ, ఇళ్లలో ఉన్న వ్యవస్థ గురించి కానీ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ మోడీ గారు కూడా 30-40 సంవత్సరాల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో, కుగ్రామాల్లో, బస్సులు వెళ్ళని ప్రాంతాల్లో కూడా నడిచి వెళ్ళి వాళ్ళు ప్రయాణం చేసి అక్కడ నివాసం రోజులు అనేక ఉన్నాయి. ఈ రకంగా భారత పౌరులకి ఒక ఆదర్శం. ఆయన ఒక స్లోగన్ పెట్టారు భారతీయ జనతా పార్టీలో. అందరూ బీజేపీ జనతా పార్టీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మాడుగుల్లో ఈరోజు జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు అతి చిన్న వయసులో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి తర్వాత జనసంఘ్లోను, తర్వాత భారతీయ జనతా పార్టీలో కీలక పదవిని అలంకరించి భారతీయ జనతా పార్టీలో అఖిల భారత అధ్యక్షుడిగా కూడా చేశారు. ఆయన 3 సార్లు ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రధానమంత్రి పదవిని రాజీనామా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన విస్తృతంగా భారతదేశం అంతా పర్యటించడం వల్ల దేశంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలన్న ఆలోచనతో ఆయన రోడ్లు, సమాచారం, సాగునీరు ఈ 3 ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ దేశంలో సస్యశ్యామలంగా ఉంటారనే ఉద్దేశంతో స్వర్ణ చతుర్భుజి
మద్రాసు టు కలకత్తా, బొంబాయి టు ఢిల్లీ ఈ కార్యక్రమాన్ని ఈ స్వర్ణ చక్రవర్తి నిర్మించడం జరిగింది. దానికి అనుసంధానంగా హైవేలే కాకుండా ప్రతి 5 గ్రామాలకి గ్రామీణ సడక్ యోజన పేరుతో, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు నిర్మించడం జరిగింది. ఈ రోడ్ల నిర్మాణం ద్వారా